ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో 113 మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ప్రజాపాలనలో ప్రతి పథకం ప్రజల వద్దకే వస్తుందని, రాబోయే రోజుల్లో అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు, రైతు రుణమాఫీ వంటి కార్యక్రమాలు ప్రభుత్వం అమలు చేస్తుందని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. మేము ఎన్నికల కంటే ముందు 6 పథకాలు అమలు చేస్తామని చెప్పిన దాంట్లో ఇప్పటికే గ్యాస్ సిలిండర్ కానీ, 200 యూనిట్ల కరెంటు కానీ, ఆర్టీసీ బస్సు కానీ, ఇండ్లు ఇచ్చే కార్యక్రమం కానీ, పింఛన్లు ఇచ్చే కార్యక్రమం, రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టినాం. 3 నెలలు ఎన్నికల కోడ్ వల్ల కొన్ని కార్యక్రమాలు ఆగిపోయినాయి. ఇవన్నీ కూడా మేము ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చామో అవి ఇప్పుడు మొదలుపెట్టే కార్యక్రమాన్ని ఇప్పుడు స్టార్ట్ చేసినాం. ఎన్నికల కోడ్ అయిపోయాక మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రోజు ఇదే వర్క్లో అంచెలంచెలుగా అన్నీ అమలు చేయాల్సిందే అని మేము కార్యక్రమాలు చేస్తున్నాం. తప్పకుండా ఈ రాష్ట్రంలో గడిచిన 10 సంవత్సరాలు 9 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి పేదల నెత్తిన చిప్పబెట్టింది. దాన్ని అప్పులు తీర్పాలి మేమే. రేపు పొద్దున మా పథకాలన్నీ ఇవ్వాలి కాబట్టి